సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. हाँ बोलिए। औरत को घर में नहीं रहना, शोहर के ऊपर डिपेंडेंट नहीं रहना। वैसे तुम्हारे अकाउंट में 2500 रुपए आएंगे और 500 रुपए सिलेंडर करेंगे। 1000 रुपए तो मोदी लूट रहा, 1200 रुपए करके आज 200 रुपए किसको छूट दे रहे? क्या भीख दे रहा? क्या अपने को भीख दे रहे? क्या स्टेट गवर्नमेंट सब्सिडी क्यों नहीं दिए? बीआरएस पार्टी सब्सिडी ఎందుకు ఇవ్వరు? ఈరోజు నేను కొట్లాడినా చాలా మన మీద కేసులు పెట్టిన కేసులతో ఎవరు భయపడలేదు. మహిళా కాంగ్రెస్ ఎప్పుడు కేసులకు భయపడదు. రాబోయే కాలంలో కూడా ఇంకా గట్టిగా కొట్లాడుతుంది. సీటు ఎక్కడి నుంచి ఇచ్చినా సరే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రెడీ ఉంది. నేను ఖైరతాబాద్ నుంచి అడుగుతున్నాను. సరే అధిష్టానం ఒకవేళ ఇంకా ఎక్కడైనా సీట్ ఇచ్చినా కూడా నేను కొట్లాడతాను. నేనే కాదు, మా చెల్లెలు అందరికీ ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి కోసం కూడా కొట్లాడతాను. మీ అందరికి అర్థం కావాల్సింది ఒకటే, మనం గెలవాలంటే వాస్తవంగా ఈ గ్యారంటీలతో పాటు మనకి ఇక్కడ చూడండి, మనము ఆడబిడ్డలందరికీ 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇందిరా ఇంటికి 5 లక్షల సహాయం చేస్తాను. 4000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాం. డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేకున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, ఆశా వర్కర్స్ కి చాలా నిజంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు 4250 కోట్లు బాకీ ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లను మోసం చేస్తున్నారు, ఆశా వర్కర్స్ ని మోసం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడితే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఎవడయ్యా జాగిరని తెలంగాణలో కూర్చొని మేము అమ్మల్ని అరెస్ట్ చేస్తారు? ఈరోజు మహిళలందరూ కూడా గుర్తించాలి, చెప్పాలి మనం ఏం తప్పు మాట్లాడుతున్నాం, మన హక్కు మనం అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు దోచుకు తిన్నది. ఇంకా పెద్ద స్కామ్ అంటే కల్వకుంట కవితమ్మది లిక్కర్ స్కామ్. సిక్కు చెడం ఏమైనా ఉన్నారా? మన మొగలందరినీ తాకోలు చేసి ఈరోజు పుస్తల తాళ్ళు దింపేసి ఈరోజు పోయి కళ్ళు కంపౌండ్ లో లేకపోతే బెల్ట్ షాపుల్లో కూర్చుంటున్నారు. అది మోయించేది పోగా రెవెన్యూ వస్తుందని రోజు రోజు ఇంకా మద్యం పైన రెవెన్యూ వస్తుందని చెప్పి సిగ్గులేని ఈ బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ కోసం అని చెప్పి తాగుబోతులను చేస్తుందా తెలంగాణలో? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించాలి. ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా మనం 3000 అంటే 3000 పడాలి. ఎవరికైనా నిరుద్యోగ వృత్తులు వస్తున్నాయా మన పిల్లలకి? ఈ రోజు ఉద్యోగాలు లేవు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం. ఏకకాలంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని దొంగ చేయలేదు. ఈ రోజు మనము రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తానంటున్నాం. కౌలు రైతులకి మన రైతులకి 15,000 12,000 ఇస్తారని చెప్తున్నాం. ఈ రోజు ఏది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా దళిత ముఖ్యమంత్రి తోటి దళితులను మోసం చేసినాడు, బీసీలను మోసం చేసినాడు, ముతిరాజు కులస్తులను అయితే ఒక్క సీట్ ఇవ్వకుండా మోసం చేసిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలా వద్దా? నేను చేతులు లేకుండా ఎంతమంది చెప్తారు? రేపటి నుంచి ఏం చేస్తే చెప్పండి. डोर टू डोर कैंपेनिंग हुआ। मैं सभी बहनों से गुजारिश करते हैं हैदराबाद के कि सारे लोग आप जाना, बात करना, एक एक घर में घुसो, बात करो अपने बहनों को। थोड़ा कम नॉलेज हो गई, क्यों बोले तो पढ़े लिखे नहीं रहते। वहां पे देखे तो एमआईएम पार्टी है, एमआईएम, बीआरएस और बीजेपी तीनों भी छोड़ा है। मुख्य की मुख्य అందుకే బి టీమ్ అన్నమాట. వి ఆర్ సేయింగ్ బి టీమ్. వై బి టీమ్? ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్. ఈ రోజు బీజేపీ చేస్తున్న దానికి బిఆర్ఎస్ ఒక్కటి పడతారు. ఈ రోజు మీరు పార్లమెంట్ లో చూస్తే అన్ని బిల్లులకు మద్దతు చెప్తున్నారు. ప్రతి ఒక్క బిల్లు ఆర్టికల్ 370 ప్రతి దానికి మద్దతు చెప్తూ ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి పోయి అడిగిందని ప్రధానమంత్రికి నిజంగా కూడా ఇన్ని రోజులు చైతన్యం అనిపించలేదు. బీజేపీ ఓడిపోతుంది, 9 డిజిట్లో వస్తుంది అని అనుకున్నప్పుడు బీజేపీ ఏం చేసింది? ఈ రోజు చెప్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్తున్నాడు ఏమని? ఈ రోజు కల్వకుంట్ల केसीआर मेरे पास आया और केटीआर को मुख्यमंत्री बनाओ बोला। इन्हों प्राइवेटाइजेशन कर रहा, ये गलत बात है, वो कोई बात नहीं करना। अन्य अम्मेस्तुడు ఈ రోజు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కూడా అన్ని అమ్ముతున్నాడు. అవుటర్ రింగ్ రోడ్ లో భూములే కానీ బయట కానీ ట్రిపుల్ జీవో తీసుకొచ్చిన తర్వాత మనం అన్ని కూడా మనం కాపాడి తెచ్చి 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న మనం సంపాదించి పెట్టిన అన్ని కూడా ఈ రోజు పేదలకు చెందిన భూములు కూడా కోర్టులు కూడా గుర్తుకుంటూ ఈ రోజు ట్రిపుల్ జీవో కూడా మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మన దోతకు తినేసి ఎక్కడక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా భయం పడుతుంది.
వాళ్ళు ఇప్పుడు రారు ఎలక్షన్ వాళ్ళు. సర్వేలు ప్రతి సర్వేలో వాళ్ళ రిపోర్ట్ ఫెయిల్ వచ్చినాయి. అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి చెప్పినారు ఈ రోజు 33%. సోనియా గాంధీ గారు మనకు 2010లో పాస్ చేసినప్పుడు చిత్తశుద్ధి ఉంటే 9 साल में नहीं कर सकते क्या? 9 साल में नहीं कर सकते थे, मगर अभी डिलिमिटाइजेशन करना ओबीसी सेंसस बोला है कि ओबीसी सेंसस मैं एक वकील हूँ पढ़े लिखे 51% है यहाँ पर महिलाओं का वोट बैंक 51% है। जरूरत है क्या? डिलिमिटेशन की भी जरूरत नहीं है, सेंसस की भी जरूरत नहीं है। पिछले अपन जब बिल पास करे सेंसस कुछ भी नहीं देते, फिर మళ్ళీ 33% నెగ్గాలి. మహిళలకు అన్ని రంగాలలో మనకి సీట్లు రావాలి, ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇది బీజేపీ సాధ్యపడేది కాదు. 33% ఐ వాష్ అంటే ఇల్లు మేము తీసుకొచ్చినాం, అమెండ్మెంట్ చేసినాం, లోకసభలో రాజ్యసభలో పాస్ చేసినాం అంటున్నాం. పార్టీస్ ఏం చేస్తున్నారు? దానికి కార్యాచరణ ఎప్పుడు వస్తుంది? 2030-2034 తెలియదు. అంత లోపల అందుకే చెల్లెళ్ళు అందరూ గమనించారు. చాలా ఇంటెలిజెంట్ గా మనల్ని మోసం చేస్తున్నారు. మహిళలు అనుకుంటే ప్రభుత్వాలను పైకి ఎక్కిస్తారు, లేకపోతే ప్రభుత్వాలను కూడగలుగుతారు. మీ అందరికీ బాగా తెలుసు మన ఓటు అనే ఆయుధం హక్కు, అది అమ్ముకోవద్దు. అమ్ముకున్నా వాళ్ళకి చెప్పండి. ఈ రోజు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోమనండి. బీజేపీ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, జిఎస్టీ వ్యాట్ రూపకంగా దోస్తున్నాయి. కేసీఆర్ దగ్గర కూడా ఉన్నాయి, మనకి దోస్తున్నాయి. ఈ రోజు ప్రతి ప్రాజెక్ట్ లో కమిషన్ 30% కమిషన్ తిన్న ఈ కేసీఆర్ కి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? తప్పుడు వస్తలేదు ఎవరి దగ్గర. గట్టిగా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి, కాంగ్రెస్ కి ఓటు వేయాలని మన చెల్లెళ్ళందరికీ చెప్పాలి. బీఆర్ఎస్ ని బొంద పెట్టాలి, బీజేపీ తరిమి కొట్టాలా లేదా? ఇక్కడ పాపం చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు అప్పుల కుప్పగా మారిన ఈ తెలంగాణలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఎంతమంది తెలుసు? ఎన్ని వేల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్. ఎట్లా అయినా మన ప్రభుత్వం నాకు దిగిపోతా అని చెప్పి ఎన్ని వేల కోట్ల అప్పులు చేసిండు? కరెక్ట్ ఫిగర్ చెప్పాలి. ఎన్ని లక్షల వేల కోట్లు? ఇక్కడ కూర్చున్న జిల్లా ప్రెసిడెంట్ కూడా అవగాహన ఉండాలి. కేసీఆర్ ఎన్ని లక్షల వేల కోట్ల అప్పు చేసిండ్రు? కోఆర్డినేటర్ 5 లక్షల వేల కోట్ల, అంతకన్నా ఎక్కువనా? పేపర్ మీద ఉన్నది అంతే, కానీ పేపర్ మీద లేని అప్పులు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్కడ పాపం లోపలికి పోయినాడు, జగన్ లోపలి వేసినాడు, పేరు రాకుండా చూస్తున్నాడు. ఇక్కడ మనం కేసీఆర్ ఏం చేయాలి? బొంద పెట్టాలి. ఎవరోజు పెట్టాలి? ఏ 2 పార్టీలను పెట్టాలి? బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను పొందబెట్టాలి. సో మన కార్యాచరణ అనేది చాలా స్లో అయింది, చాలా ఫాస్ట్ గా పబ్లిక్ లోకి వెళ్ళిపోవాలి. రేపటి నుంచి ప్రతి చెల్లె ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు చూపిస్తూ ప్రతి ఇంటి తలుపు కొట్టాలా లేదా? అక్కడ ఎంఐఎం మోసం చేస్తుంది, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ తప్పిస్తే, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ తప్పిస్తే ఎవరన్నా బాగుపడ్డారా? ఈ రోజు ట్రాఫిక్ చలాన్ల పైన కూడా మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుచేటు ట్రాఫిక్ చలాన్ చెప్పండి. రోడ్లు మంచిగా చేయకుండా ట్విట్టర్ లో కూర్చొని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఈ రోజు మాట్లాడతాడు. ఎలా చేస్తా అన్న ఈ కేటీఆర్ మరి బయటకు ఎందుకు వెళ్ళాడు? ఎప్పుడైనా ఎవరైనా కేసీఆర్ కేటీఆర్ దగ్గర నుంచి చూసినా? అపాయింట్మెంట్ జరిగిందా? సెక్రటేరియట్ పోయినారా? సెక్రటేరియట్ కూడా రానియా. ఎవడబ్బా సొమ్ము మనదే కదా, మరి మన అబ్బా సొమ్ము కానప్పుడు మనం ఎందుకు రానియాడు? మన పైసలతో కట్టినప్పుడు మనం దోచుకున్నప్పుడు మనం ఎందుకు రానియా? अपने को सेक्रेटेरिएट क्यों जाने नहीं देते? आज के डेट में हम सारे बैंक से पूछे, अपन क्वेश्चन नहीं करे। आज ट्रैफिक चालान कितने हैं? ट्रैफिक चालान
ఎంత చేస్తున్నారంటే గుంత కనిపిస్తే ఎంత ఇస్తాడు అమ్మ కేటీఆర్? గుంత కనిపిస్తే ఎంత ఇస్తాడు? గుంత కనిపిస్తే ఎంత ఇస్తాడు కేటీఆర్? మన ఇంటి పక్కకు ఇంటి ముందు ఇంటి ఇన్ని గుంతలు ఉన్నాయి. మనం ఎన్ని వేలు ఇవ్వాలి? మరి 10 గుంతలు కనిపిస్తే 10,000 ఇవ్వాలి. అవునా? గుంత కనిపిస్తే 1000 ఇస్తాడు. హలో 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 మైక్ टेस्टिंग 1 2 3 नो डिस्टर्बेंस। क्या हुआ मेरा था लेट आके ठहर गए। वोट सिटी की आदत बदल लेना। सुबह उठना भागना। अभी महिला अध्यक्ष को देखो 5 काम करती दिन में। भारत को देख लेती, गैस साफ सफाई कर लेती, चूल्हा पकाती, फिर कमाने निकलती, फिर पॉलिटिक्स में आई। मेरी नारी शक्ति बड़ी है नहीं है? आप लोग कितने करते? आज मेरे बहनों के लिए टिकट के लिए लड़ रहे हैं। हमारे अध्यक्ष लड़ रहे वहाँ पे नीता मैडम, यहाँ पे मैं लड़ रहे। तो आप लोग क्या देना? साथ देना नहीं देना? मेरे को टिकट है तो कितने लोग फिरते? अरे तुम्हारे कांस्टिट्यूएंसी छोड़ देते। नीवी कांस्टिट्यूएंसी लोग क्या करते हो तेरा? निकलना। महिला गेलिस्ते अंदर दिखते। तो महिला गेलिस्ते अंदर गेलिस्ते। సీరియస్ గా అడుగుతున్నా, పేరు రాసుకుంటా. ఎక్కడి నుంచి అన్నా రాని తొడ కొట్టి సవాల్ చేసి గెలుస్తాం. ఎక్కడి నుంచి అన్నా సరే ఓటు ఇచ్చినప్పుడు కొట్లాడాలా లేదా? మన హక్కు మనం పొందుదామా లేదా? ఈ రోజు నేను నిన్న ఛాలెంజ్ చేసిన. ఏం ఛాలెంజ్ అది? ట్రాఫిక్ పోలీసులు పెట్టింది. ట్రాఫిక్ పోలీసులు పెట్టిన పేరేంటమ్మా? క్యాంపు. ఏ ఒక్కరికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. గ్రూప్ లో పెట్టిన సర్వర్ ఏం డ్రైవ్ చేసిండు? ఛాలెంజ్ అది. ఏం డ్రైవ్ పేరు ఉంది చూడు. కొత్త డ్రైవ్ స్టార్ట్ చేసిండు. సిగ్నల్ జంప్ అయితే 100 రూపాయలు, ఫ్రీ లెఫ్ట్ అయితే 1000 రూపాయలు. సరే, ఫ్రీ లెఫ్ట్ కి బ్యాన్ చేస్తే 1000 రూపాయలు అని అడుగుతున్నాం. మరి గుంతలు పూర్చకపోతే మనం ఎన్ని వేలు వేయాలి కేటీఆర్ కి? మరి పోలీసు వాళ్ళని డీజీపీ ఆఫీస్ ముట్టడి చేద్దామా? పోదామా? డీజీపీని అడుగుదామా? మొదలు గుంతలు తీయాలి కదా. రోడ్డు చక్కగా చేసి మీరు చలాన్ వేయండి. మమ్మల్ని ఎందుకు దోసుకు తింటారు? ఈ రోజు నిరుద్యోగుల పాపం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలే, నిరుద్యోగులను ఎక్కువ చేసి బైక్ నో పార్కింగ్ ఫైన్ 100 రూపాయలతో పాటు అదనంగా టోవింగ్ ఛార్జ్ 200 రూపాయలు వసూలు చేయనున్నారు. కార్ నో పార్కింగ్ ఫైన్ 200 రూపాయలతో పాటు అదనంగా టోవింగ్ ఛార్జ్ 600 రూపాయల ఫైన్ వేయనున్నారు. कितनी गलीज बात है ऑपरेशन रोड का। ఈ రోజు ఎక్కడ కూడా గుంతలు పూడుస్తలేరు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ బయటికి రాడు. ఎక్కడ నాలాల పిల్లలు పడిపోతున్నారు చూస్తలేరు. చింతల్ బస్తీ నాలాలో మొన్న క్రొకడైల్ వచ్చింది, ముసలి వచ్చింది, నాలాలు పొంగి పడుతుంది. మేయర్ విజయలక్ష్మి, ఆమెకు మరి అంత పెద్ద మేయర్ అయి కూర్చొని ఆమె ఏరియా ఆమె చూసుకోవడానికి టైం దొరుకుతలేదు. అంటే వీళ్ళు కరప్షన్ కి, మున్సిపల్ శాఖ మొత్తం కరప్షన్ కి ఆధారపడినారు. ఈరోజు మనం రోడ్డు సరిగ్గా చేయకుండా ఈ రోజు పోలీసు వాళ్ళు మన మీద చలాన్ ఎట్లేస్తారు? డీజీపీ ఆఫీస్ ముట్టడి చేద్దామా? పోదామా? చలో, ఇప్పుడు మనం ఈ మీటింగ్ అయిపోయినాక డీజీపీ ఆఫీస్ ముట్టడి చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. డీజీపీని అడుగుదాం, రోడ్డు సరి చేసి కేటీఆర్ బయటికి తీసుకొచ్చి గుంతలు చూపించి గుంతలు వచ్చినాక మనం డబ్బులు ఇద్దాం. ఈ రోజు మన పిల్లల దగ్గర బండ్లు ఉన్నాయంటే ఈ రోజు ఫుట్పాత్ మీద బజ్జీలు వేసుకున్నా నీకు ఇబ్బంది. మరి అదే ఉద్యోగం ఇవ్వచ్చు కదా. ట్రాన్స్జెండర్స్ అడగొద్దంట, వాళ్ళు పిచ్చం అడగొద్దంట, మరి వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. ఒక ఇన్స్పెక్టరు చేతులు ఇట్టిట్ట అనుకుంటే చెప్తున్నాడు, మీరందరూ మీ పిల్లల భవిష్యత్తు కోసం ట్రాన్స్జెండర్స్ ని పట్టుకొని మిర్యాల కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ క్లాస్ పెడుతున్నాడు. మళ్ళీ ఒకసారి అడిగిందంటే మీరు చూడండి మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తారో, ఈ పెద్ద పెద్ద కేసులు బుక్ చేస్తాం మీ మీద అని చెప్తున్నాడు. నేను అందులో పెట్టి నా ట్విట్టర్లా వాళ్ళని అనే కన్నా వాళ్ళు అడుగుకునేలా చేసింది ప్రభుత్వమే కదా. ఈరోజు మనకు ఉద్యోగాలు ఇచ్చింటే మనం అడగం కదా. ఈ రోజు నిజంగా కూడా వాళ్ళు అడుక్కుంటున్నారని అంటే దాని విఫలత ఎవరు? కేసీఆర్ తప్పు. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు అడుక్కుంటారా? ఇంకొంటే కేసులు పెడతా అంటారు. ఎంతమందిని కేసులు పెట్టి బెదిరిస్తారు? ఈరోజు పోలీసులు పొలిటికల్ ఏజెంట్ లాగా పనిచేస్తారని చాలా చెప్పడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ వృత్తి లేదు.
పెన్షన్లు లేవు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు చేసిన వాళ్ళకి జీతాలు వస్తలేవు. ఈరోజు 1000 కోట్ల అప్పు మన నెత్తికి తల ఇంత 1,50,000 కాదు, 1,50,000 కంటే ఎక్కువనే ఉంది. పుట్టబోయే బిడ్డ కూడా 1,50,000 అప్పు చేసిన ఈ తెలంగాణ ప్రభుత్వం మన బ్రతుకులు బాగు కావాలని చెప్పి సోనియా గాంధీ గారు బంగారు తెలంగాణ చేస్తారని ఇస్తే అప్పుల తెలంగాణ అప్పుల కుప్పగా మార్చి ఈ రోజు మన దగ్గర నుంచి పిండి వసూలు చేసిన డబ్బులన్నీ కూడా మనకి ఎవరికి తీసుకోవాలి, మళ్ళీ మనం ఏం చేయాలి, తిరిగి ఎవరికి కొట్టేయాలి, పోగానే చేయి గుర్తు కొట్టేయాలని చెప్పాలి. ఇది మన కార్యాచరణలో ఎవరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఈజీగా చెప్పొచ్చు. 5,000 సిలిండర్ అని 2,500 వాళ్ళ ఖాతాకు డైరెక్ట్ వస్తుందని చెప్పేసి, బస్సు ఫ్రీ అని చెప్పేసి, చేయూత పెన్షన్ 4,000